హాయ్ హలో నమస్తే, నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధిక ఆర్గానిక్ టెరెస్ గార్డెన్. ఈరోజు మన మిద్దె తోటలో సూపర్ డూపర్గా పెరుగుతున్న ఆకుకూరల్ని హార్వెస్ట్ చేసుకొని, అలాగే కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్నాయి, వాటిని కూడా కోద్దాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపిస్తున్న బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేషన్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక్కడ టమాటో చెట్లు ఉన్నాయి, టమాటోలు ఉన్నాయి, వాటిల్లో హార్వెస్ట్ చేసుకుందాము. మొన్న వర్షానికైతే తోటలో టమాటో మొక్కలు చాలా పాడైపోయినాయి. నేను ఎంత మంచిగా వాటిని తాళ్ళు కట్టి వాటికి సపోర్ట్ ఇచ్చి పాకిస్తూ ఉన్నాను. వర్షానికి ఫుల్ గాలికి మొత్తం ఎక్కడికక్కడ విరిగిపోయి వాలిపోయి ఉన్నాయన్నమాట. ఇవే వర్షానికి మొత్తం ఎక్కడికక్కడ వంగిపోయి పడిపోయి ఉన్నాయి టమాటో మొక్కలు వర్షానికి. ఇంకా నేను వీటిని ఏం అసలు టచ్ చేయట్లేదు అనమాట. ఇంకా ఎక్కువ పాడైపోతాయేమో అని చెప్పి అలాగే వదిలిపెట్టేస్తున్నాను. ఇంకా ఇవన్నీ హార్వెస్ట్ చేసేసుకున్నాక తీసేయడమే. కాయలు అయితే దీని లోపల ఎన్ని ఉన్నాయి తెలుసా? ఈ టమాటో ముక్కలకి ఈసారి పందిరి వేయాలి. పందిరిలాగా వేస్తే కానీ ఇక్కడ అంతా కూడా విరిగిపోయి ఉన్నాయి టమాటో ముక్కలు. ఇక్కడ కాకర చెట్టు ఉంది, కాకరకాయలు. ఇంకా టైం పడుతుంది వాటిని హార్వెస్ట్ చేయడానికి. ఇక్కడ అంజీర్ ఫ్రూట్ ఉంది, ఎంత పెద్దగా అయిందో చూడండి. ఇది పక్షులకి కనిపించలేదేమో, చాలా పెద్దది. ఇక్కడ మాత్రం 2 కాట్లు వేసి వదిలిపెట్టేసి ఉంటుంది పక్షి. చాలా పెద్దవి కాస్తున్నాయి అంజీర్ ఫ్రూట్స్. ఇక్కడ నేను డ్రమ్ములోకి వాటర్ యాపిల్ చెట్టుని మార్చాను కదా, సో ఈ సంవత్సరం కాయలు వస్తాయా లేవా అనేసి ఆలోచించాను అనమాట. కానీ మనం ఇచ్చే పోషకాల వల్ల మ్యాజిక్సే జరుగుతాయి. సేమ్ అలాగే ఇక్కడ చెట్లు పూత, కాయలు, పిందెలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అక్కడక్కడ పళ్ళు హార్వెస్టింగ్ ఉన్నాయి, మళ్ళీ చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడే మొదలైన పూత కూడా చాలా ఉంది. సో ఈ సంవత్సరం నేను కాయలు హార్వెస్ట్ చేశాను అని అనుకోలేదు, కానీ నేను ఇచ్చే పోషకాల వల్లనే ఇదంతా సాధ్యం అయ్యింది. సో ఈసారి కూడా నేను వాటర్ యాపిల్స్ని హార్వెస్ట్ కూడా చేస్తున్నాను. ఉన్నాయి కొన్ని, వాటిని హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసారా వాటర్ యాపిల్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి చిన్న చిన్న కాయలు. ఇక్కడ హార్వెస్టింగ్ ఉన్నాయి ఒక 4 కాయలు. అన్నీ కొయ్యను, బాగా మాగినవే కోస్తాను. ఈ సంవత్సరం ఫస్ట్ హార్వెస్ట్ వాటర్ యాపిల్స్. ఇక్కడ ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ చూడండి. కోస్తూ ఉండొచ్చు, ఒక్కొక్కటి 2 అలా. ఇటుపక్క ఇంకోటి. ఇంకా ఇక్కడ నేను గ్రో బ్యాగ్లో ఉన్న దానిమ్మ చెట్టును తీసి డ్రమ్లోకి మార్చాను కదా, అది కూడా మంచిగా చిగుర్లంతా కూడా వచ్చి చాలా బాగా పెరుగుతూ ఉంది. అప్పుడే పూత కూడా వచ్చేసింది. ఇదిగోండి పూత. చెట్టు అంతా కూడా పువ్వులు ఉన్నాయి. నాకైతే అన్ని పువ్వులు ఫీమేల్ ఫ్లవర్స్ లాగానే కనిపిస్తున్నాయి. అన్ని ఫ్లవర్స్ ఇంకా మన హనీ బీస్ ద్వారానే వాటికన్నిటి పాలినేషన్ అయ్యి సో మనకి కాయలు రావాలి. నాకైతే మేల్ ఫ్లవర్స్ కనిపించట్లేదు, ఫీమేల్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇందులో. ఇక్కడున్న క్యాలీఫ్లవర్ని కూడా కోసేస్తాను, ఇంక ఇది ముదిరిపోతుంది మళ్ళీ. ఆకుకూరలు అయితే మాత్రం చాలా ఉన్నాయి, చాలా బాగా పెరుగుతున్నాయండి.
నేను ఆకుకూరలకి ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా ఏమి ఇవ్వలేదు, కానీ స్టార్టింగ్లో మట్టి మొత్తం ఒకసారి కలబెట్టేసి దాంట్లోనే కొంచెం వర్మీ కంపోస్ట్ వేసి మొత్తం కలిపేశాను అనమాట. వర్మీ కంపోస్ట్ వేపపిండి కొంచెం వేసి మొత్తం కలబెట్టేసి విత్తనాలు పెట్టేశాను. ఇంకా విత్తనాలు పెడితే మాత్రం తర్వాత ఇంకా నేను ఎక్కువ ఏమి ఇవ్వలేదు. ఇస్తే ఫిష్ అమైనో యాసిడ్ లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళు మాత్రమే వీటికి ఇస్తూ ఉన్నాను. ఎక్కువ ఇంకా వేరే ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వలేదన్నమాట. విత్తనాలు వచ్చేస్తాయి అని చెప్పి ఎక్కువ ఇవ్వట్లేదు. అయినా కానీ మనము మొక్కలకి ఎప్పుడన్నా నేను స్ప్రే చేశాను అనుకోండి వేరే వాటికి, అవి ఇట్లా పడి అప్పుడే విత్తనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా అన్నీ ఈరోజు హార్వెస్ట్ చేసేసి నాకు వాడుకుంటాను, మిగిలినవి మా చెల్లికి ఇచ్చేస్తాను. సో చాలా ఆకుకూరలు అయితే ఉన్నాయి, చాలా బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ ఎర్ర తోటకూర పెరుగుతుంది, ఇక్కడ వచ్చి చుక్కకూర, మిగతా మొత్తం పాలకూర వేశాను. ఇంకా తోటలో ఎక్కడైనా సరే పెరుగు తోటకూర విత్తనాలు పడిపోయి ఎక్కడంటే అక్కడ మొలిచిపోతున్నాయి అన్నమాట. పెరుగు తోటకూర అయితే విత్తనాలు గార్డెన్లోనే ఎక్కడ పడితే అక్కడ పడి మొలుస్తున్నాయి. వీటిలో కూడా చాలా వచ్చేసినట్టున్నాయి. పెరుగు తోటకూర, ఎర్ర తోటకూర ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయి. అవి కూడా ఉన్నాయి. అన్నిటినీ హార్వెస్ట్ చేసేస్తాను. నేను మొత్తం తీసేయను, కానీ సగానికి కట్ చేసేసానంటే మళ్ళీ వాటిల్లో నుంచి వస్తూ ఉంటాయి కదా, అందుకని చెప్పి నేను సగానికి కట్ చేసేస్తాను అనమాట. చూడండి పెరుగు తోటకూర ఎంత బాగా పెరిగిందో. చుక్కకూర కూడా చాలా బాగా వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, మనము తోట అంతా నేను స్ప్రే చేసినప్పుడు వీటిపై కూడా పడిపోతూ ఉంటాయి కదా, వాటి వల్లనే ఇట్లా విత్తనాలు కూడా వచ్చేస్తున్నాయి. నేను విత్తనాలు రాకముందుగానే మొత్తం కోసేద్దామని కోస్తున్నా. నాకు విత్తనాలు అయితే అవసరం లేదు. వీటి విత్తనాలు నాకు చాలా బాగా దొరుకుతాయండి. ఊరి నుంచి నేను వస్తూ అక్కడ తీసుకొచ్చుకుంటాను. 50 రూపాయలు ఇచ్చాను అనుకోండి, చాలా ఒక సంవత్సరానికి సరిపోయే విత్తనాలు వస్తాయి నాకు, ఆకుకూరలవి. పప్పులోకి వేసుకోవాలి అనుకుంటే కొంచెం అయితే సరిపోతుంది, కానీ మొత్తం నేను పప్పు వండుతాను, ఇంకా ఫ్రై చేస్తాను. ఫ్రై కూడా బాగా తింటారు పిల్లలు, ఫ్రై చేస్తాను. ఇంకా పాలకూర అయితే కొంచెం అట్లే ఉంచి తర్వాత పన్నీర్ చేసినప్పుడు పాలక్ పన్నీర్ కూడా చేస్తాను. ఒకే ఒక తొట్టులో ఎంత ఆకుకూరలు వచ్చిందో చూసారా, గిన్నె మొత్తం నిండిపోయిందన్నమాట. ఇది మొత్తం చుక్కకూరనే, ఇంకా ఉన్నాయి. చుక్కకూర కూడా చేద్దాం, హార్వెస్ట్ చేద్దాం.
హార్వెస్ట్ చేసినప్పుడు ఇట్లా ఆకులు మిగిలిపోతున్నాయి, అంటే కింద పడిపోయి ఉన్నాయి. వీటన్నిటిని కూడా తీసుకుంటాను నేను వేస్ట్ చేయకుండా. ఇవి కూడా చూడు ఎంత బాగున్నాయి, కింద ఇప్పుడు కట్ చేసేటప్పుడు రాలిపోయి ఉంటాయి. వీటన్నిటిని కూడా తీసుకుంటాను. కాడలు కూడా లేతగా ఉన్నాయి చుక్క కూరవి, వీటిని కూడా వాడేసుకోవచ్చు. లేతగా ఉంటే వాడుకోవచ్చు, కానీ ముదిరిపోతే వాడలేమన్నమాట. మేము ఎక్కువగా చుక్క కూర, పాలకూర, తోటకూర, పెరుగు తోటకూర ఇవే తింటాం. ఇంకా మిగతా ఏవి తినమన్నమాట ఆకుకూరల్లో. ఇంకా మునగాకు ఎంతున్నా తింటాం మేము. ఇక్కడ రెడ్ కలర్ బచ్చలి ఆకులు చాలా బాగున్నాయి, పెద్ద పెద్దవిగా ఉన్నాయి. కింద ఉన్నవన్నీ కట్ చేసేసుకొని పైకి గాలి కింద ఏర్లకన్నిటికీ గాలి తగిలేలాగా వదిలిపెడతాను. ఇట్లా కింద ఆకులన్నీ కట్ చేసేస్తే చెట్టుకి కింద వేర్లకన్నిటికీ గాలి బాగా తగిలి బాగా పెరుగుతుంది. ఇంకా అటు పక్కంతా పాలకూర. ఇక్కడ పెరుగు తోట చూసారా, లేతగానే ఉంది. సగానికి కట్ చేసుకుంటే మళ్ళీ వస్తాయి. అటు కదా. ఈ పాలకూరలో కసువు చూడండి ఎలా వచ్చింది, అలాగే ఎంత ఒత్తుగా పెరిగినాయో చూడండి. అసలు నాకు మట్టిగా అనిపించట్లేదు, కింద ఒత్తుగా పెరిగిపోయినాయి. నేను అప్పుడు పోసినప్పుడు లైన్స్ లాగా పోసాను, లైన్ లాగా చేసి పోసాను విత్తనాలు, అయినా కానీ ఒత్తుగా పెరిగిపోయినాయి. వర్మీ కంపోస్ట్, నేను స్టార్టింగ్లో వర్మీ కంపోస్ట్ వేశాను, దానివల్లనే ఇదంతా బాగా వచ్చేసాయి. కసువు ఇక్కడ చూడండి, బచ్చలి కూర ఆకు ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద పెద్దగా వచ్చాయి, చాలా లేతగా ఉంది. ఇదైతే కోస్తున్నాను వీటిని కూడా. ఇట్లాంటివి ఒక 4 ఆకులుండి వేరే ఇంకా ఆకుకూరలు ఉంటే మనకి మంచిగా ఒకరోజు వండేసుకోవచ్చు. అక్కడ పెట్టి చాలా టైం పడుతుంది ఈ ఆకుకూరలు కొయ్యాలంటే. ఒత్తుగా ఉన్నాయి, కట్ చేస్తుంటే ఆకులు కింద పడిపోతున్నాయి. మెల్లగా చేత్తో అన్న ఆకులు కొయ్యాలేమో, ఇంకా ఆకులు వేస్ట్ అయిపోతాయి మళ్ళీ ఇంకా కట్ చేస్తుంటే. ఈ ఎర్ర తోటకూరలో విత్తనాలు వచ్చేసాయి, ఇది అలాగే ఉంచేస్తాను. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది మేము వాడం అసలు. ఈ ఊరికేనే ఒట్టిగానే వచ్చేస్తాయి మట్టిలో. ఈ తోటకూర అంటారు, కానీ మేము ఇది ఎప్పుడూ తినలేదన్నమాట. ఇది ఆకుకూరలు 3 తొట్లల్లో హార్వెస్ట్ చేసే కొద్దికే చాలా ఎక్కువైపోయింది, ఇంకా అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇంకొక తొట్లో హార్వెస్ట్ చేసుకొని మిగతా 2 అలాగే వదిలిపెట్టేసి ఇంకో రోజు హార్వెస్ట్ చేస్తాను. నేను అనుకోలేదు ఇంత అవుతుందని చెప్పి, హార్వెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది చాలా ఎక్కువ వచ్చేసింది. నాకు మా చెల్లికి మస్తు అయిపోతుంది దంటి తోటకూర. కట్ చేస్తుంటే ఆకులు రాలిపోతున్నాయి, మళ్ళీ ఏరుకోవాలి.
4 తొట్లల్లో కోసాను, ఇంకా కూడా చాలా ఉంది. 2 తొట్లల్లో ఇంకా చాలా ఉంది, చూసారా ఎంత ఉందో. సో ఇదే 4 తొట్లల్లోది చాలా ఎక్కువైపోయింది. సో ఇంకా వేస్ట్ అయిపోతుంది ఎక్కువ కోసినా కూడా. అది ఇంకొక రోజు హార్వెస్ట్ చేస్తాను. ఇంకా చాలా ఉంది, చాలా బాగుంది అబ్బా అది కూడా. దీంట్లో ఆకులన్నీ రాలిపోయినాయి, అవన్నీ ఏరాలి, అన్నీ ఇట్లా ఏరుకోవాలి రాలిపోయిన ఆకులన్నీ. చూసారా ఆకుకూరలు అయితే ఎంత హార్వెస్ట్ చేశానో, అయినా కానీ ఇంకా చాలా ఉంది. సో ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను కొంచెమే హార్వెస్ట్ చేశాను. ఇంకా టమాటోలు, వాటర్ యాపిల్స్ భలే ఉన్నాయి. ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఈ సంవత్సరం వాటర్ యాపిల్స్. అలాగే క్యాలీఫ్లవర్. సో ఈరోజు హార్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.